వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. ప్రధాని మోడీపై విషం కక్కినంత మాత్రాన వైఫల్యాల నుంచి తప్పించుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులకు సముచిత స్థానం కల్పిస్తాం. యువత రాజకీయాల్లోకి రావాలన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడడం మానుకొని ఆలోచించి మాట్లాడాలి. రాహుల్ గాంధీ కుటుంబం అంటే ఓ చరిత్రన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో పింక్ శారీ వాక్. మహిళలు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలన్న నటి గౌతమి. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీపై విషం కక్కినంత మాత్రాన వైఫల్యాల నుంచి తప్పించుకుంటామనుకుంటే పొరపడినట్టే అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అడుగడుగునా నిలదీస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో, రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ, ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో కేసీఆర్ రిసార్ట్లో స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత రాజకీయంగా ఎదగాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. Keep working, keep going, opportunities will come to you. ఇది ఒక స్లోగన్తో ముందుకు పోవాలి. వాళ్ళకి చక్కటి ట్రైనింగ్, కొత్తగా ఎన్నికైనారు, మీకు యువజన కాంగ్రెస్ స్ట్రక్చర్ గురించి చెప్పే వ్యక్తులు వచ్చినారు. అసలు యువజన కాంగ్రెస్ చరిత్ర, యువజన కాంగ్రెస్లో ఉండాల్సినటువంటి నడవడి, పనితీరు, యువజన కాంగ్రెస్లో నేర్చుకోవాల్సిన అంశాలు, భవిష్యత్తులో యువజన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాదు. You are the representative of Congress party
ఈవెన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ అవుట్ సైడ్ ఆల్సో. బయట ఉన్న జనాన్ని కూడా మీరు ప్రతీకలు, మీ రిప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్ బయట కార్యక్రమాలు కూడా పాల్గొనాలి. యువజన కాంగ్రెస్ నాట్ మేర్లీ మెంట్ ఫర్ ఓన్లీ కాంగ్రెస్ యాక్టివిటీస్. మీకు బయట పబ్లిక్ యాక్టివిటీ ఉండాలి, సోషల్ యాక్టివిటీ ఉండాలి. ప్రజా సంగ్రామంలో నేను మీ అందరూ చెప్తా ఉన్నాను, గతంలో కూడా చెప్తున్నాను. మండల జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులకి ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ట్రైనింగ్ క్యాంప్స్ నుండి కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న అంశం. నేను ఇనాగ్రల్ సెషన్లో అటెండ్ అయ్యి వారితో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఏ రకంగా అన్ని వర్గాలను వంచుతున్నారో, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారో ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ పాత్ర ప్రముఖమైనది. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మాకు 2 అంగాలు లాంటివి. వారు శక్తివంతంగా పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పాత్ర గణనీయంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ ప్రముఖంగా ఉండాలని వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు బీజేపీ నేతలు బండి సంజయ్ లాంటి వాళ్లకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అంటే చరిత్ర, మహాసంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబానిదని అన్నారు. అలాంటి చరిత్ర గల కుటుంబం గురించి బండి సంజయ్ మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడని, వాళ్ళు హిందువులని తెలిపారు. బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడడం మానుకొని ఆలోచన చేసి మాట్లాడాలని హితవు పలికారు. వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి, బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీ భవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది, ఈ జవాబు. ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మీడియా ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే, దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు, మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము భార్య ఏ కులంనైనా, ఏ మతంనైనా, భర్త ఏ కులంతోటైతే, అంటే మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయము, ఒక ఆడపడుచు తన భర్త ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది.
అందుకే తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతర అయిన శ్రీలింగమంతులు స్వామి జాతర నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనుంది. సూర్యాపేట జిల్లా దురాజపల్లిలో పెద్దగట్టు జాతరను 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 400 ఏళ్లుగా గొల్లగట్టు జాతర నిర్వహిస్తుండగా మేడారం తరహాలోనే 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి గంపల ప్రదక్షిణతో జాతర ప్రారంభం కానుంది. రాత్రి సూర్యాపేట మండలం కేసారం నుంచి చౌడమ్మ తల్లి దేవరపెట్టె ఊరేగింపుగా పెద్దగట్టుకు రానుంది. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా రానున్నారు. ప్రస్తుత జీవనశైలికి అనుగుణమైన ఆహారం మిల్లెట్స్ అని టాలీవుడ్ వర్ధమాన తారలు వేద్విక, వాన్యా అగర్వాల్ అన్నారు. స్వల్ప పెట్టుబడితో 100 మంది మహిళా ఔత్సాహిక దిగువ తరగతి ఆదాయ వర్గాల కోసం ఏర్పాటు చేసిన 100 మిల్లెట్ స్టోర్లను ఏకకాలంలో మాదాపూర్లోని మినర్వా హోటల్స్లో తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సర్కదంతో వేదిక, వాన్యా అగర్వాల్లు కలిసి ప్రారంభించారు. Hi, I'm Vedvika. I'm an aspiring actress. Now I'm in Hyderabad for a few years, and I'm very fitness freak. Of course, all the heroines and heroes are into fitness and everything. So my personal trainer also suggested me about millets. तो इसका जो फ़ायदा है, you will not even think इतना बेस्ट है ये हमारी बॉडी के लिए, ब्लड प्रेशर के लिए, हमारे वेट के लिए, सब चीज़ों के लिए. So I'm very honored to be part of today's event. So hi all, అందరికీ నమస్కారం. So నేను వాన్యా అగర్వాల్. So today I have come for a very important and amazing function which is about millets news. సో గైస్ మనందరికీ తెలుసు కదా, మిల్లెట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. చాలా మంది మిల్లెట్స్కి చపాతి చాలా లైక్ ఫ్రూట్స్ ఐఎమ్ సెయింగ్ హెల్త్ కాన్షియస్ ఫుడ్ లాగా తింటారు. సో గైస్ ఇక్కడ నేను వచ్చాను అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఎంటర్ప్రీనియర్స్ లైక్ అప్కమింగ్ ఎంటర్ప్రీనియర్స్. సో వాళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి అబౌట్ దిస్ బిజినెస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో వీ ఆల్ ఆర్ హియర్, సో వీ షుడ్ బీ హెల్త్ కాన్షియస్ బికాస్ మిల్లెట్స్ తోటి మనకి లైక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్, ఫర్ ద ఒబీస్ పేషెంట్స్ లైక్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్. సో గైస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి మన అందరికీ మిల్లెట్స్ గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ వాట్ are the health benefits, especially we should know about it. And ee roju vachanu ikkada almost I have seen more than 100 people here who are really transforming their career. And ikkada India lo it's very important to be self employed, of course andi. So I think through this millets news business, like whatever sir has told, chala mandiki they will have their job opportunity, they are going to be independent, they are going to work on their own. So I think sir it's a very good initiative like which is for so many people out there. And ikkada manaki chala mandi abbayi kadu, we have female entrepreneurs also, so they are also initiating like towards their career journey. So I'm really so much glad to be part of this event today. 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. సో అప్పటి నుండి మిల్లెట్స్ ఒక రెవల్యూషన్ కింద మన సమాజంలో అల్లుకుపోతుంది. సో మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి, తర్వాత మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నట్టు మిల్లెట్స్ అనేది ఏంటంటే డైజెషన్ అవ్వదు, లేదంటే మిల్లెట్స్ అనేది బాగా ఏజ్ అయిన వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు తినాలి అనేది చాలా తప్పు అండి అది. సో మిల్లెట్స్ కరెక్ట్గా సరైన పరిమాణంలో లిమిటెడ్గా తింటూ
ప్రాపర్గా మన రైస్ అవి కూడా తగ్గించుకోగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు మనకి ఒక వేదిక గారు కానీ వైన్య గారు కానీ జస్ట్ ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పటికీ, లేదంటే మనం ఆల్రెడీ అక్కినేని అమలా గారు కూడా రావాల్సింది, ఆమె మాకు మెయిల్ పెట్టారు. జస్ట్ ఏంటంటే ఆవిడ కూడా మిల్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఇలాగేంటంటే మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా పొలిటీషియన్స్ కానీ తర్వాత సినిమా పీపుల్ కానీ మిల్లెట్స్ వాడుతున్నారు. అయితే ఇప్పుడు మన ఈరోజు అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని millets.news అనే ఒక పోర్టల్ పెట్టామండి. ఈ millets.news అంటే ఆ వెబ్సైట్ పేరే అది, అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అందులో నా పేరు నా బ్రాండ్ కాదండి, ఎవరిది బ్రాండ్ కాదు. మిల్లెట్స్ అనే ప్రోడక్ట్ని ఒక బిజినెస్ ఎంటిటీ, ఒక ఎంపవర్మెంట్ ఇచ్చే, ఒక హెల్త్ అవేర్నెస్ ఇచ్చే దాని కింద డిజైన్ చేశామండి. సో అందులో ఏంటంటే తెలుగులోని ఇంగ్లీష్లోని మిల్లెట్స్కి సంబంధించి 100 ప్రశ్నలకు సమాధానాలు, 1000 ప్రశ్నలకు వీడియో సమాధానాలు పొందుపరిచి ఇంగ్లీష్లోని తెలుగులోని పొందుపరిచాం. అది ఇంతవరకు జరిగింది. అయితే ఈరోజు అనౌన్స్మెంట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోని 1280 మండలాలు ఉన్నాయండి. 1280 మండలాల్లోని ఒక్కొక్క మండలంలోని ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేస్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్ అంటే మీరు అనుకోవచ్చు ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ పెట్టాలి, అలా కాదండి. తిరుమల శ్రీవారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, ఆమె కుమారుడు దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారము పూజారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూస్తూనే ఉండండి 6/9 టీవీ తెలుగు.